పరిజ్ఞానాన్ని మన పిల్లలకు అందియొచ్చనే ఆలోచన ఆయనకు రావడం నిజంగా ఆయన మన ప్రాంతంలో పుట్టడం మన అదృష్టం. కాబట్టి అన్న మీకు సర్వదా ఈ పిల్లలు మేమందరం ఈ ప్రాంతం వల్ల మనం రుణపడినాం. అంతేకాకుండా రాధాకృష్ణ గారితోని దీవగతాని ఎప్పుడు నిరంతరం పనుల నిమిత్తం మన పాఠశాలలో పరిస్థితులు, ఉపాధ్యాయుల పోస్టింగ్స్, మరి ఇక్కడ ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ కొరత ఉన్నది, అక్కడ ఇబ్బంది అవుతుంది అనే విషయాల్లో చాలా తరచుగా వారితో నేను ఉంటాను. తాను కూడా చాలా నిబద్ధతతో పనిచేస్తాడు. నేను కూడా అప్రిషియేట్ చేస్తా సార్ను. తక్కువ కాలంలోనే ఆయనతో పరిచయం అయినా ఒక రూల్లో ఉంటాడు, ఒక పద్ధతిలో ఉంటాడు. ఆయన చెప్పింది కూడా చాలా వరకు ఏకీభవిస్తూనే పనులు చేసుకుంటున్నాం. ఎందుకంటే సార్ ఇది కాదు పరిస్థితి, ఇక్కడ నాకు ఎవరో రాజకీయ కోణంలోనో ఏ కోణంలోనో కొంతమంది ఫోన్లు చేస్తుంటే కూడా తను దాన్ని సరిదిద్ది ఇది కాదు సార్ ఇట్లా ఉంటుంది, మనకి ఇది ఈ విధంగా మనకు వాటి లాభాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం, కొత్త ప్రపంచం ఏ విధంగా దీనివల్ల మనం అభివృద్ధి పథంలోకి వెళ్తుంది ఈ ప్రపంచం అనే విషయాన్ని ప్రజలకు చెప్పడం, ఇవన్నీ కూడా మనం నిజంగా వెల్దుర్తి ప్రాంతంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, మీరు రావడం మనకు శుభసూచకం సార్. మా పిల్లలకి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిపోయిన వాళ్ళు అవుతారు, వాళ్ళలో కూడా ఒక స్ఫూర్తిని నింపిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీ అందరికీ నేను కృతజ్ఞతని. మరి అంతేకాకుండా స్పేస్ అనగానే అప్పుడు మేము చిన్నగా ఉన్న రోజుల లోపల అమెరికా లేదా రష్యా లేదా చైనా అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అమెరికా, రష్యా, చైనాను అధిగమించి మనం భారతీయులం, మనం కూడా సత్తా నిరూపించగలుగుతామనే దాంతో స్పేస్కు సంబంధించి మరి ఇస్రో అనేది అనేక రకాల విజయాలు సాధిస్తూ వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్స్ను మన శాటిలైట్ గతంలో అమెరికా వాళ్ళని అడిగే వాళ్ళం, చైనా వాళ్ళను లేదా రష్యా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా పంపించేవాళ్ళం. కానీ ఇప్పుడు వేరే దేశాలకు సంబంధించినటువంటి శాటిలైట్లను మనం పంపించే సత్తాకు చేరుకున్నటువంటి ఇస్రోకు మరోసారి మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తూ, ఆ ఇస్రో అనేక రకాలైనటువంటి విషయాలు ఇప్పుడు మనం మొబైల్ ఫోన్ వాడుతున్నాం. మొబైల్ ఫోన్లో అనేక రకాలైనటువంటి ఫీచర్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నిటికి కారణం అక్కడ శాటిలైట్ లేకపోతే ఇక్కడ మన మొబైల్ ఫోన్ పనిచేయదు, మన టీవీలు పనిచేయవు, మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేయలేము, ఏం చేయలేము. మరి ఇంత ఎఫెక్టివ్గా మన టెక్నాలజీకి మనం బాగా పెట్టినటువంటి ఈ శాటిలైట్ లేకపోతే ఏ పని చేయలేము మనం. అటువంటి స్థాయికి మనం చేరుకున్నాం. ఇప్పుడు రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని రాబోతుంది. మీకు క్లాస్ రూమ్లో కూడా టీచింగ్ చేయడానికి మనుషులు రాబోతున్నారు. అంటే రోబో టైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా టీచర్స్ని తయారు చేసే విధంగా మన టెక్నాలజీ, మన వ్యవస్థల ద్వారా ఇవన్నీ కూడా మనం ఈ అడ్వాన్స్గా మనం ముందుకు పోవడానికి మరి కారణాలు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఈరోజు లక్ష్మీకాంత్ గారు మిమ్మల్ని ఇక్కడ ఈ ఇస్రో వాళ్ళని పిలిచి మీకు దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోజరు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పిల్లలకి ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి ఆ సైంటిఫిక్ ఎక్స్పోజర్ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ వ్యాన్, అంటే సైన్స్ ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్, అంటే సైన్స్ మీ స్కూల్ ముందటుంది మీ అనే ఉద్దేశంతో మరి ఆ వ్యాన్ను కూడా మన ముందరికి పిలిపించడం జరిగింది. సెవెంత్ బి ఎస్ఏ రైటింగ్ శ్రీ కీర్తన. You only come. She is doubtful whether on space day on 23rd August. Now the second prize goes to Ashwita from 10th A, and the third prize goes to an essay writing from 9th B. Within half an hour he made his paintings. I call Judge Neeraj. Next from
త్వరలో పాఠశాల తరఫున వేయడం జరుగుతుంది. సార్ అందరూ రండి, మేడమ్స్, టీచర్, స్టాఫ్. And our constituency in charge is not only a good politician, but he is a scientist also. We need your support, sir. Hey children, no sound children, only class. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.